శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి రాశి అందే బుధగ్రహ సంచారం. ఇది ఒక ఆకస్మికంగా ఒక ప్రయత్నం కోసం, అంటే ఒక ధనలాభం అవ్వచ్చు, ఒక పదవి అవ్వచ్చు, ఏదో ఒక హక్కు కోసం మీరు పోరాటం జరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో అయినా సరే మీరు అనుకున్నది ఈ వారంలో సాధించే అవకాశం అయితే ఉన్నది. అంటే చాలా కాలంగా ఇది రాదు అనుకున్నది, అదొక ఇన్సూరెన్స్ ధనం అవ్వచ్చు, వారసత్వంగా మీ పుట్టింటి ధనం అవ్వచ్చు, అది మీకు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని కొత్త వ్యాపారపరమైన అవకాశాలు, వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కొన్ని రహస్యాలు మీకు తెలియడం జరుగుతూ ఉంటుంది. వాటి ఆధారంగా మీరు మీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని కానీ, మీ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కానీ ఇంకా పెంచుకొని ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ కొత్త విషయాలు కొన్ని మీకు, అంటే కొన్ని వృత్తిపరమైన రహస్యాలు మీరు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీలో ఇంకా కాన్ఫిడెన్స్, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక 3 గ్రహాలు ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ వారం. అది ఒక విధంగా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. దాంతో ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా ధనస్థానాన్ని వీక్షించడంతో 4-5 మార్గాల ద్వారా మీకు ధనం వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యుల సహకారంతో, అంటే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉద్యోగం రావడమో, వారికి ఏదైనా ప్రభుత్వ పథకం రావడమో, అది కొంతవరకు మీ కుటుంబానికి సహకారంగా ఉంటుంది. త్వరలో జరగబోయే ఒక శుభకార్యానికి ధనాన్ని మీరు కొంత సేకరించడానికి ఈ ధనం కూడా మీకు కొంత అవసరం జరిగే అవకాశం ఉంది. ఇక రవి దశమాధిపతిగా రవి ధనస్థానంలో ఉండడం వల్ల మీరు ఉద్యోగరీత్యా మీ పిఎఫ్ ధనం అవ్వచ్చు, మీరు ఏదన్నా గవర్నమెంట్ సంబంధించి లోన్ పెట్టడం ద్వారా కొంత ప్రభుత్వం ద్వారా వచ్చే ధనాన్ని కూడా కేటాయించడం కానీ, లేదంటే మీ యొక్క అవసరాలకి మీ తండ్రి గారో, మీ అధికారులో, లేదంటే మీరు ప్రైవేట్ జాబ్ చేస్తుంటే మీ బాసో కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత ప్రయత్నం ద్వారా, కొంత రుణ ప్రయత్నం ద్వారా మీరు కొంత ధనాన్ని సేకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విషయం బాగున్నప్పుడు కూడా ఈ ధనం సేకరించే విషయంలో, ఈ ధనాన్ని సర్దుబాటు జరిగే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా వచ్చిన ధనం వల్ల అది ఎవరో ఒకరు మీ కుటుంబ సభ్యులు వారికి కావాలనో, ఇది వేరే విధంగా ఉపయోగించాలన్నో కొన్ని మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా చాలా వరకు ఈ కుటుంబ విషయాల్లో కొంత తీవ్రంగా విభేదించడం, అలాగే వాళ్ళని మీ మాటే నెగ్గాలనే ప్రయత్నంలో, వాళ్ళని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొద్దిగా కఠినంగా మాట్లాడడం, ఇవన్నీ చాలా వరకు మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఈ ధనం కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే దానికి తగు విధంగా సెటిల్మెంట్ చేసుకొని ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఈ గురువు ధనస్థానాన్ని ధన పంచమాధిపతిగా చూడటం వల్ల మీ యొక్క సంతానం కానీ, మీ యొక్క అభిమానులు కానీ చాలా వరకు మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తూ మీకు అండగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం మీ యొక్క మనస్సు అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని చాలా వరకు సతమతమవుతూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరాస్తి అమ్మాలని కానీ, కొనాలని కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతాయి. అలాగే ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడుతుంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు లాంటి వాయిదా వేయడం మంచిది. ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు, అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే గోచారం, ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం, అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ,
అంటే మీకు ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాల్ని అదృష్టాన్ని ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరిచేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం, అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే రుణ బాధలు, ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, అలాగే అప్పుల బాధలు, వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్, యజమాని మొండిగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం. ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలకి అనారోగ్య సమస్యలు, మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. సంపాదన ఒకలే ఉంటే 10 మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా 8 దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద, ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద, వాయువ్యం అన్నది తృతీయ సంతానం మీద, యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనస్శుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో ₹1,00,00,000 ₹1,00,000తో పోయేదానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే, ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.